హాయ్ అండి, నేను మీ సత్యవను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి సత్యవన్ నవ్వుతూ చెప్తుందంటురా అనుకుంటురా? ఏదైనా నవ్వుకుంటేనే చెప్తా నేను, అది బాధ అయినా సంతోషమైనా. వినండి, ఈరోజు ఏం చెప్తా అనుకుంటురా? ఇంతకీ ఆడవాళ్ళ బాధ అండి. ఏం చేస్తావు నువ్వు? హౌస్ వైఫ్ అని చెప్పడానికి అందంగా ఉంది కదండి. అందులో పనులు హౌస్ వైఫేనా అని ఇంకొకరు అంటారు. తెలుగులో ఏంది, దాన్ని పెట్టుకుంటా కూర్చొని తిని పంటది, ఇంకేం చెప్తుంది కదా. అంటి పెట్టి కూర్చుంటుంది, పండుకుంటుంది, ఇంతే కదూ. పొద్దున లేచి నుంచి 99 పనులు, ఒక్క పని అని ఏం పేరు పెట్టి చెప్తారండి? హౌస్ వైఫే. కూర్చుండి తిని ఇంత వంట చేయడం, పడుకోవడం, ఇల్లు శుభ్రపరచాలి, బోళ్ళు తోమాలి, వంట చేయాలి, సర్ది పెట్టాలి, ఆ తర్వాత మళ్ళీ ఇల్లు శుభ్రం చేయాలి, మళ్ళీ బట్టలు విండాలి. ఆమె పనులు కొన్ని ఉంటాయి, ఇంట్లల్లో పనులు అన్నీ చేయాలి. మళ్ళా సాయంత్రం పని చేయాలి, పొద్దున పని చేయాలి. ఇన్ని పనులు చేసి కాసేపు పడుకుంటే పండదంటారు, కూర్చుంటే కూర్చున్నదంటారు. ఏమి పని చేయకపోతే ఏం చేయది, బాగా తినుకుంటా పండుకుంటానికి మరిగిందంటారు. ఇదేనా అండి హౌస్ వైఫ్? ఇవన్నీ లెక్క పెడితే మీరు బయటకు పోయి చేసే పనికి ఎంత జీతం అవుతుందో తెలియదు, కానీ మీరు చీపుగా తీసేసే హౌస్ వైఫ్ జీతం ఎంతనో చెప్పండి అండి. అదే ఖాళీగా కూర్చుంటుంది, వంట చేసి ఇల్లాలి, ఇంట్లో పని. గామెకేం సాధనవుతుంది బయట పని? ఏం చేస్తుంది? చేస్తే కొన్ని బిడీలు చేయలేకపోతే ఆ బిడిలే చేయది. అయ్యో, ఆ భార్యను మొగడు చూసి ముడిచిపోతాడు, ఏ పని చేయది. ఇలాంటి ముచ్చట్లు చాలా ఉన్నాయండి. మీరు చేస్తారా అన్ని పని? బుక్ పట్టుకొని వస్తే రాయడానికి చెమటలు కుట్టాలి. హౌస్ వైఫ్ చేసే పని రాష్ట్రపతి కుర్చీలో కూర్చుండే రాష్ట్రాన్ని ఏలచ్చు కానీ హౌస్ వైఫ్ పని చేయమనండి ఒక్కరోజు. చెప్పన్నా, హౌస్ వైఫ్ జీతం వెలకట్టలేనిది. భర్త బయటికి పోతే రోజుకు 10,000 సంపాదిస్తే చాలా గొప్పగా ఉంటుందంటే దానికి హౌస్ వైఫ్ కాదు కారణం. దేశం మీద ప్రతి ఒక్క జాబులు అందంగా చేసి సంపాదిస్తున్నారంటే హౌస్ వైఫ్ కాదు కారణం. మరి అలాంటి హౌస్ వైఫ్కు ఎంత డబ్బు ఇవ్వాలో చెప్పండి అండి. రాష్ట్రపతికి ఎంత జీతం ఉందో తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ జీతం ఇవ్వాలి హౌస్ వైఫ్కు. ఇచ్చినా కూడా ఒక్కరోజు సెలవు తీసుకుంటే మీతోటి కాదండి, మళ్ళీ డబ్బులు జీతం ఇచ్చినా కూడా హౌస్ వైఫ్ చేసే పని ఇంకెవ్వరూ చేయరండి. ఈ విలువ మీరు తెలుసుకున్న నాడు హౌస్ వైఫ్కు చేతులెత్తి మొక్కకపోయినా, సెల్యూట్ కొట్టకపోయినా అమర్యాదగా మాత్రం చూడరండి. అర్థం చేసుకొని ప్రేమగా చూడండి. మీ ఇల్లాలను, మీ హౌస్ వైఫ్ను చీపుగా తీసేయకండి. ఉపవాసం ఉంటారు, మంచిగా మాట్లాడితే కారం కూడా అమృతంలా చేసి పెడుతుంది. అదే హౌస్ వైఫ్ను చెడ్డగా చూసారనుకో, కారంలో కూడా ఈ సంకల్పి పెడుతుంది. ఏది కావాలి మీకు? హౌస్ వైఫ్ అర్థం చేసుకోవడం కావాలి. బాయ్ అండి.